జనరల్గా మనం లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే పదం వినగానే అబ్బో ఇది వెస్టర్న్ కల్చర్, మన ఇండియన్ సాంప్రదాయానికి విరుద్ధం అని వాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు. దీన్ని ఒక తప్పుగా లేదా పాపంగా చూసే సొసైటీ మనది. కానీ మీకు ఒక విషయం తెలుసా, మనం ఏదైతే మోడర్న్ అంటున్నామో అది మన ఇండియాలోని కొన్ని గిరిజన తెగల శతాబ్దాల నుంచి ఉంది. పిల్లలు మనవళ్ళు పుట్టిన తర్వాత అంటే దాదాపు 70 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకునే ఒక జంట గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? నమ్మశక్యంగా లేదు కదా. పదండి, లెట్స్ డ్రైవ్ ఇంటు ద రియాలిటీ. రాజస్థాన్ మరియు గుజరాత్ బార్డర్ ఏరియాలో ఉండే గరాసియా తెగ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. వీళ్ళ దగ్గర దాపా అనే ఒక వినూత్నమైన సాంప్రదాయం ఉంది. ఇక్కడ టీనేజర్లు ఒక ఫేర్లో కలుసుకుంటారు. వాళ్ళకు నచ్చితే ఒక జంటగా మారిపోయి పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉండడం మొదలు పెడతారు. వాళ్లకు ఇష్టమైతే తర్వాత ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటారు, లేదంటే లేదు. పైన చెప్పుకున్న 70 years జంట కూడా దశాబ్దాల పాటు కలిసి ఉండి చివరకు వయసు మళ్ళాక పెళ్లి చేసుకున్నారు. నో రిచువల్స్, ఓన్లీ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇక ఛత్తీస్గఢ్లోని బస్తరా జిల్లాకు వెళ్తే అక్కడ మురియా తెగ కనిపిస్తోంది. వీళ్ళు గోటుల్ అనే ఒక ప్రత్యేకమైన డార్మెటరీ సిస్టమ్ని ఫాలో అవుతారు. ఇక్కడ యువతి యువకులు ఒకే చోట టైం స్పెండ్ చేస్తారు, కలిసి రాత్రులు గడుపుతారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇక్కడ ఎవరు ఎవరిని జడ్జ్ చేయరు. ఒకవేళ పార్ట్నర్ను మార్చుకోవాలి అనుకున్నా సరే అక్కడ ఎవరు తప్పుగా చూడరు. ప్రేమ మరియు గౌరవం అంటే ఏంటో నేర్చుకోవడమే ఈ సాంప్రదాయం వెనుకున్న అసలు ఉద్దేశం. కేవలం నార్త్ ఇండియాలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సంస్కృతి ఉంది. గోండా తెగ ప్రజలు 2010 నుంచి ఒక ఆసక్తికరమైన మార్పు తీసుకొచ్చారు. సాంప్రదాయ పెళ్లిళ్లకు అయ్యే భారీ ఖర్చును భరించలేక వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ని అడాప్ట్ చేసుకున్నారు. దీనివల్ల బంధం ఎంత సింపుల్గా, ఖర్చు లేకుండా మరియు సమానంగా ఉంటుంది. పెళ్లి అనే ఒక తంతు కంటే కలిసి ఉండడమే ముఖ్యమని వీళ్ళు నమ్ముతున్నారు. సో మనం ఏదైతే మోడర్న్ ట్రెండ్ అని తిట్టుకుంటున్నామో అది మన గిరిజన తెగల్లో ఎప్పటి నుంచో ఉంది. ఆచారాల కంటే మనుషుల మధ్య ఉండే ప్రేమ ముఖ్యమని వీళ్ళు చాటి చెప్తున్నారు. సో మీరేమంటారు? వీళ్ళు చేస్తున్నది తప్ప, లేక మనకంటే వాళ్ళే ఎక్కువ ఫ్రీడమ్తో బతుకుతున్నారా?